నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్ మాట్లాడుతూ క్యాంప్ ఆఫీస్ ఇచ్చింది ప్రజల సమస్యల కోసం, కాంగ్రెస్ పార్టీ అడ్డా కాదు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది. కల్వకుర్తి ఎమ్మెల్యే మీరు వచ్చి 20 నెలలు పూర్తి అయింది, కానీ ఇంతవరకు విద్యార్థుల కోసం ఒక గ్రంథాలయాన్ని కట్టలేకపోయారు. గ్రంథాలయం పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయి. వాటి వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. ఆచార్యపై మాట్లాడితే ఎమ్మెల్యేగా మీరు మాట్లాడండి, కానీ ఎవరో మాట్లాడితే మేము సహించమంటూ మండిపడ్డారు. అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ ముగిలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాజకీయంగా విమర్శలు చేస్తే మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసమని, అతడు అమ్మిన ప్లాట్ల దగ్గరికి ప్రతి బీజేపీ నాయకుడు వెళ్లి చర్చ పెడతామని, చర్చకు బృంగి ఆనంద్ కుమార్, బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అంటూ బీజేపీ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ ముగిలి దుర్గాప్రసాద్ హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సూర్యకృష్ణ గౌడ్, నీరుకంటి రాఘవేంద్ర గౌడ్, బోడా నరసింహ, పాలకూర రవి గౌడ్, సురేందర్ గౌడ్, నాపశివ అభిగౌడ్, తగుళ్ల వెంకటేష్ యాదవ్, తోడేటి అరవింద్ రెడ్డి, అఖిల్ మాగం, శ్రీనివాస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చాలా వరకు అప్పయ్యారు. మేము అక్కడనే ప్రెస్ మీట్ పెడతాం. ఇప్పటి నుంచి మీరు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ గ్రామ పంచాయతీ సంబంధించిన ప్లాట్లు అమ్మిర్రు అక్కడనే చర్చ పెడదాం. మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? మీరు అమ్ముకోలేదా గ్రామ పంచాయతీ ప్లాట్లు? మేము అడిగామా? ఇవన్నీ ఇచ్చిన హామీలను అడుగుతుంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతుంటే శివాజీ విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నారు. శివాజీ విగ్రహానికి ఆచార్య గారికి ఏం సంబంధం? ఆచార్య గారు శివాజీ విగ్రహ కమిటీ కన్నారా? ఆయన ఏమన్నా ఎన్నికల హామీలా కానీ లేకుంటే ఏమన్నా ప్రజలకి హామీ ఇచ్చిందా? నేను శివాజీ విగ్రహం కింద ప్రజలతో ఏమన్నా తీసుకొని నేను కడతా అని చెప్పి అన్నాడా? శివాజీ విగ్రహ కమిటీ అనేది సపరేట్ కమిటీ. అది హిందుత్వవాదులు అందరూ కూడా కల్వకుర్తి పట్టణంలో చైతన్యవంతులైన హిందువులు ఇక్కడ శివాజీ విగ్రహ మహాప్రభుని నెలకొల్పాలనే ఉద్దేశంతో శివాజీ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు తొందరలోనే చేస్తాం. మీకెందుకు అంత ఉలుకు? మీకు శివాజీ విగ్రహంతో ఏం సంబంధము? మేము అభివృద్ధి పనులు అడుగుతున్నాం. మిమ్మల్ని శివాజీ విగ్రహం గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ప్రెస్ మీట్ లో అంటున్నారు, ఒక ఆయన కల్వకుర్తిలో రాంభూపాల్ రెడ్డి గారు డబ్బుల సంచులతో దూరుకొని వచ్చినామని. 2014లో ఆటోలలో వేసుకొచ్చి ఆటో గుర్తు మీద పోటీ చేసినావు కదా. మరి నువ్వు ఫస్ట్కి ఉన్న ప్రజా ఉద్యమ నాయకుడుగా ఏం మాట్లాడుతున్నావు? మీరు డబ్బు సంచులు వేసుకో, ప్రజాసేవ చేయడానికి డబ్బుల సంచులు ఏంది? ఆయన ప్రజాసేవ చేయడానికే వస్తున్నాడు. ఆయన విమర్శిస్తారు వ్యక్తిగతంగా. మీరు రాలేదు. ఆచార్య గారు డబ్బులు ఎలక్షన్లో మా ఇంటికి తీసుకొని వచ్చినావు. ప్రూఫ్ ఉందా? నిరూపిస్తావా నీ ఇంటి?